గేమ్ చేంజర్. ఈ సినిమాకి గుదోలుగా అయిపోయిందని 'శరణం అన్నయ్య' ఫ్యాన్స్ అనుకుంటున్నారనమాట. అసలు ఆ 'శరణం అన్నయ్య' ఫ్యాన్స్‌కి దిమాకు ఏడుందో ఏమో తెలీదు కానీ, హైపు ఈ 'గేమ్ చేంజర్' సినిమాకి 'బాహుబలికి' అప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లుండే, ఆ విధంగా ఈ సినిమాకి కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయని మన 'శరణం అన్నయ్య' ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో, నిజానికి చెప్పాలి అంటే ఎక్స్‌పెక్టేషన్సా బంకా ఒక్కటి కూడా లేవు ఫ్రెండ్స్. ఈ 'గేమ్ చేంజర్' సినిమా పైన. ఎందుకంటే ఒక్కసారి ఈ 'గేమ్ చేంజర్' టీజర్ వ్యూస్ చూసుకోండి ఎంత తక్కువ ఉన్నాయో. 'పుష్ప 2' అల్లు అర్జున్ ట్రైలర్ తోటి పోలిస్తే ఆ ట్రైలర్‌కేమో 'పుష్ప 2' ట్రైలర్‌కేమో 62 మిలియన్ వ్యూస్ ఉన్నాయన్నమాట. ఈ 'గేమ్ చేంజర్' ఈ 'గేమ్ చేంజర్' టీజర్ వ్యూస్ చూసుకున్నట్టయితే 47 మిలియన్ వ్యూసే ఉన్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే 'గేమ్ చేంజర్' సినిమా మీద ఎవ్వరికైతే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్నొచ్చిన సాంగ్ ఉంది కదా! 'నాన్న హైరానా' సాంగ్. ఆ సాంగ్ గుద్దావలుగా బావుంటది ఆ సాంగు. గుద్దావల కర్సు చేసిండ్రు ఆ పాట కోసమని డైరెక్టర్ శంకర్ అంకుల్ గప్పాలు కొట్టాడు. కానీ సాంగ్ చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి ఎఫెక్ట్స్ తోటి ఆ బ్యాక్‌గ్రౌండ్ వీఎఫ్ఎక్స్‌లో అతకపెట్టినట్టున్నాయి. మరి ఈ విధంగా అతకబెట్టిండ్రు. మరి ఏ విధంగా ఈ శంకర్ అంకుల్ గప్పాలు కొట్టాడో ఏమో తెలీదు కానీ, ఈ సినిమా పాటకి 6,00,00,000 ఈ సినిమాలో ఈ సాంగ్ కోసం 6,00,00,000 ఖర్చు చేశాడట. అసలు ఈయన చెప్పిన దాంట్లో నిజమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 6,00,00,000 కాదు కదా! 1,00,00,000 పెట్టో ఏమో అని ఈ పాటనైతే తీసిండనమాట. ఈ పాటలో ఆ ఎఫెక్ట్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఏదో కైన్ మాస్టర్ పెట్టి అతికిచ్చినట్టు ఉన్నాయన్నమాట. ఆ ఫోటోస్ అయినా, ఆ వీఎఫ్ఎక్స్ అయినా. ఇవే కాదనమాట ఈ పాటలో దరిద్రాలు ఇంకా ఉన్నాయి. ముఖ్యంగా మన దున్నపోతు దమనన్న. ఈయన మైండ్ పెట్టి ఆ సాంగ్‌కి బీజీఎం కొడతాడో లేకపోతే తాగేసొచ్చి నా మొడ్డ ఎట్లా పడితే అట్లా కొడతా అని కొడతాడో ఏమో తెలియదు కానీ, అదే మన పవన్ కళ్యాణ్ అయితే నీ యమ్మ రెచ్చిపోతాడు. మరి మన శరణమన్నయ్య ఏం పాపం చేశాడు ఈ విధంగా కొట్టడానికి? శరణమన్నయ్యనే కాదు, అందరికీ అట్లే ఇస్తాడనమాట ఈయన మొఖాలు చూసి. సో, అదే విధంగా ఈ పాటలో బీజీఎం ఎక్కువ ఇనబడతది. ఆ లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్నగా ఇనబడతాయి. సో, ఈ విధంగా అయితే ఈ పాట హెడ్‌సెట్ పెట్టుకొని వింటుంటే అయితే శానా అంటే శానా బీపీ దెంగింది ఫ్రెండ్స్. అండ్ ఒక పెద్ద యాక్టరు మన శరణమన్నయ్య. పాట రిలీజ్ అయినంబడే 100 మిలియన్ వ్యూస్ దాటాలి. కానీ ఈ 'గేమ్ చేంజర్' నుంచి వచ్చినటువంటి ఏ సాంగ్ కూడా 100 మిలియన్ వ్యూస్ అయితే దాటలేవు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే 'గేమ్ చేంజర్' సినిమాకైతే హైప్ లేదు. అదే విధంగా ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం 400,00,00,000 కొట్టి ఆడికే కలెక్షన్ పరిమితం అవుతుంది అనేటువంటిదైతే నేనైతే గట్టిగా అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా.